యువకులకు ఒక మంచి అవకాశాన్ని కల్పించాలి, వీళ్ళు కూడా మంచి వ్యాపారం చేసుకోవాలి అని చెప్పి రాజీవ్ యువ వికాస్ స్కీమ్ ప్రారంభం చేయడం జరిగింది. ఈ రాజీవ్ యువ వికాస్లో 50,000 రూపాయల నుంచి 4 లక్షల వరకు ఎవరికైతే సిబిల్ స్కోర్ ఉన్నదో, ప్రత్యేకంగా ఈ అంశం అందరూ కూడా గమనించాలి, సిబిల్ స్కోర్ ఉన్నదో వాళ్ళందరికీ కూడా ఈ రాజీవ్ యువ వికాస్ పథకం వారికి అమలవుతుంది. అప్లికేషన్స్ అన్నీ కూడా తీసుకుంటున్నారు. నేను ఈరోజు మా ప్రజలకు ఒక అవగాహన కల్పించాలని, ఇంకా ఎవరు ఎలిజిబుల్, ఎవరికి ఇవన్నీ కూడా వీళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం వలన చాలామంది ఎంటర్ప్రెనర్స్ వస్తారు, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆలోచనతోనే ఈ స్కీమ్ ప్రారంభం చేయడం జరిగింది. దాంతోపాటు నేను ఈరోజు ఆఫీసర్స్తో మాట్లాడేటప్పుడు, సింగరేణి ఆఫీసర్స్తో కూడా మాట్లాడేటప్పుడు వాళ్ళందరూ కూడా ఇదే అన్నారు, సార్ వచ్చే సమయంలో సింగరేణి సంస్థ చాలా కష్టకాలంలో పోతుంది, ఎందుకంటే మైన్లు అన్నీ కూడా బంద్ అవుతున్నాయి, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు అన్నీ కూడా తక్కువవుతాయి అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. నేను ఇదే చెప్తున్నాను, మళ్ళొకసారి ప్రెస్ ద్వారా అందరు పొలిటికల్ పార్టీస్కి ఇదే నేను కోరుతున్నాను, మనము సింగరేణి సంస్థ ఆప్షన్లో కొత్త గనులు రాకుంటే ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు తక్కువైపోతాయి. ఆల్రెడీ సింగరేణి సంస్థలో ప్లాన్స్ ఉన్నాయి, బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయి, ఎట్లా ఏదైతే 73 మిలియన్ టన్నుల ప్రొడక్షన్ ఉందో దాన్ని ఎక్కువ చేసుకోవాలి, కొన్ని గనులు మూత వేసిన తర్వాత కూడా సింగరేణి సంస్థ మంచిగా నడవాలని చెప్పి ఇవన్నీ ప్లాన్స్ ఉన్నాయి. నేను ఇదే కోరుతున్నాను, మళ్ళొకసారి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను, తొందరగా దీనిలో నిర్ణయం తీసుకొని ఆక్షన్ ద్వారా, ఎందుకంటే ఆక్షన్ అన్న అలాట్మెంట్ ద్వారా క్యాల్కులేట్ చేస్తే ఆక్షన్ ద్వారానే ఖర్చు తక్కువ అవుతుంది సింగరేణికి. ఎందుకంటే అలొకేషన్ బేసిస్ మీద 14% రాయల్టీ కేంద్రానికి కట్టే అవసరం ఉంది. సో ఆ 14% నిజంగానే వర్కర్ల హక్కు అన్నమాట. ఆ 14% ఎక్కువ ప్రాఫిట్ వస్తే మనకి ఎక్కువ బోనస్ వస్తుంది, మనకి ఎక్కువ లాభాలు వస్తాయి, కొత్త గనులు వస్తాయి. సో ఇది ఆలోచించాలని చెప్పి నేను అందరి రాజకీయ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను. అందరం కలిసి ఈ ఆక్షన్ చేస్తే బాగుంటుందని చెప్పి దీంట్లో అందరూ కలిసి వెళ్దామని చెప్పి కోరుతున్నాను.